రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు. హలో హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. సో సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు అనమాట. సో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది అంటే ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు. మన తెలుగుదనం ఉట్టి పడేలా ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మనం వచ్చేసాము ఎంజీబీ మాల్కి. సో ఎంజీబీ మాల్లో ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ జరుగుతున్న ముగ్గుల పోటీని మనము చూసేద్దాం. సో ఒకసారి చూస్తున్నారు కదా, మనమైతే ఎంజీబీ మాల్లో జరుగుతున్న ముగ్గుల పోటీలో ఉన్నాము. సో ఇక్కడ ముగ్గుల పోటీలు చూస్తున్నారా, ప్రతి ఒక్క మహిళలు కూడాను ఎంతో చక్కగా మన తెలుగుదనం ఉట్టి పడేలా సో సంక్రాంతి పండుగ రోజు పల్లెటూర్లలో ఎలా అయితే ముగ్గులు ఉంటాయో వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు అలా చాలామంది చాలా అందంగా ముగ్గులు వేస్తున్నారు. సో ఎంజీబీ మాల్లో ముగ్గుల పోటీ జరుగుతుంది కదా, సో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే వాళ్ళలో ఒకరు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇంతకీ ముగ్గు అయిపోయిందా, కంప్లీటెడా? ఇంకొంచెం ఫైనల్ టచ్ అప్ ఉంది. ఓకే. సో ముగ్గు అయితే అసలు నిజంగా మన సంక్రాంతి రోజు ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. ఒకసారి ఈ ముగ్గు గురించి చెప్తారా? సంక్రాంతి చెరుకు గడలు ఆ రోజు ఉంటాయి, తీయదనానికి గుర్తు. సూర్యుడు మకర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దానికి గుర్తు. భోగి కొండలు పొంగళ్ళు పొంగిస్తారు కాబట్టి దానికి గుర్తు. వరి పంట వస్తుంది కాబట్టి మన ఇంటికి వరి కంకులు. గాలిపటాలు సంక్రాంతి రోజున పిల్లలు ఎగరేసుకొని సంతోషంగా ఆడుకుంటూ ఎగరేస్తారు కాబట్టి దానికి గుర్తుగా వేస్తారు. సో మనతో మాట్లాడడానికి మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. పేరు? సుప్రియ. సుప్రియ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ అయ్యప్ప గుడి సెంటర్. ఓకే. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇంతకీ మీరు వేసిన ముగ్గు ఒకసారి మీరు వేసిన ముగ్గు గురించి. నేను ముగ్గులో సంక్రాంతికి సంబంధించిన అన్ని విషయాల్ని ముగ్గులో చూపించాలనుకున్నాను. అందుకే మన ట్రెడిషనల్ లుక్లో ఒక అమ్మాయి అండ్ ఒక పొంగలి కుండ, ఇంకా నెమళ్ళు, ఇంకా గంగిరెద్దు, గాలిపటాలు, సూర్యుడు, ఇంకా పైరు, పచ్చని పైరు, ఇంకా చెరుకుగళ్ళు అన్నీ ఒకటే ముగ్గులో చూపించాలనుకున్నా. అది కూడా వెతికితే కనిపించాలి, అంత కొంచెం డిస్టర్బెన్స్గా అలా వేశాను. సో అయిపోయింది నా ముగ్గు. హ్యాపీ సంక్రాంతి. ఓకే. సో సంక్రాంతి మొత్తం అసలు సంక్రాంతి అంటే ఏంటి అనేది మొత్తం ముగ్గులో చూపించేస్తున్నారు. సో సంక్రాంతి అనగానే మనకి విలేజెస్లో అమ్మాయిలు ఎలా అయితే ట్రెడిషనల్ లుక్లో, విలేజెస్లో అయినా టౌన్లో అయినా ఎక్కడైనా సరే ఫెస్టివల్స్ అంటే ఎలా ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తారో అలా ఒక అమ్మాయిని. అండ్ అలాగే పొంగళ్ళు, నెక్స్ట్ మనకి కలిజం, కలిసం కూడా. ఎస్. అండ్ గంగిరెద్దు, గాలిపటం. ఇప్పుడు సూర్యభగవానుడు దక్షిణాదిన వచ్చి నిలబడతాడు కాబట్టి అది. ఇంకా పచ్చని పైరు ఇప్పుడే పండి ఉంటాయి కదా మనకి. అండ్ చెరుకు గడలు, సంథింగ్ ఇంకేం మిగలేదు అనుకుంటా. కోడి పందాలు మిగిలాయి, వేయలేదు. మొత్తానికి కంప్లీట్ అయిపోయిందా ముగ్గు? ఎస్, అయిపోయింది. ఓకే. సో మామూలుగా ఈ ముగ్గు వేయడానికి మీకు ఎంత టైం పట్టింది? టైం చూడలేదు, మ్యాక్సిమం 1 అవర్ పట్టుండొచ్చు. టైం ఎంతో? అవును. సో మామూలుగా ఇది ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా లేకపోతే మీకే అనిపించిందా? నేను ఓన్గా నైట్ బాగా ప్రాక్టీస్ చేసి అన్నీ ఒకటిగా చూపించాలని ఓన్గా డిజైన్ వేసుకొని వచ్చాను.
నిజంగా మీ ఆలోచన బాగుంది, ముగ్గు కూడా ఇంకా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో మచ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక అందమైన ముగ్గు వేసినటువంటి ఒక మహిళ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. సో మీ పేరు? జయ. జయ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి, బీవీ నగర్. బీవీ నగర్ నుంచి. జయ గారు, అసలు ముగ్గు అయితే చాలా బాగుంది. అసలు ఇలాంటి ముగ్గులు వేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలిగా? అవునండి, తప్పకుండా. కానీ నాకు చిన్నప్పటి నుంచి ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టం కాస్త మీరు ఇంత మంచి ముగ్గు వేసేలా చేసిందంటారా? అవునండి. సో ఒకసారి మీరు వేసిన ముగ్గు గురించి అండ్ పక్కన కూడా చాలా రాసున్నారు, అమృతం కంటే తీయనైనది, అందమైన మన తెలుగు భాష. సో ఆ కొటేషన్స్ ఒకసారి చెప్తారా, ఏమేమి రాశారు ఏంటని? ప్రజెంట్ ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆంగ్ల భాషను ఎక్కువగా వాడడం స్టార్ట్ చేస్తున్నారు, కాబట్టి తెలుగును మర్చిపోవడం చేస్తున్నారు. కాబట్టి తెలుగును మర్చిపోకుండా ఉండడం కోసం నేను తెలుగు కొటేషన్ అనేది రాశాను. అందమైన మన తెలుగు భాష అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వుల అచ్చమైనది, అమృతం కంటే తీయనైనది. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా రాశారు. అండ్ అలాగే ఈ ముగ్గంతా వేయడానికి మీకు ఎంత టైం పట్టింది? 1.5 hour పట్టిందండి. 1.5 hour. సో మొత్తం మన సంక్రాంతి మొత్తం దీంట్లోనే చెప్పేస్తున్నారు, సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి, అండ్ అలాగే పొంగళ్ళు మొత్తం. అవునండి. ఓకే. సో సంక్రాంతి అనగానే మళ్ళీ మనకి గాలిపటాలు. సో విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే ఉంటుందో, కోళ్ళు, గంగిరెద్దులు, గాలిపటాలు, చెరుకులు, సో పైగా అమ్మవారు, ఇవన్నీ కలిపి ఒక పెద్ద ముగ్గులో చూపించేశారు. అవునండి, సంక్రాంతి లక్ష్మిని ఆస్వాదిస్తూ ముగ్గురు రంగోలీలుగా వేశానండి. ఓకే. సో మామూలుగా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తుంటారా? నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. 7 yearsగా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఎంజీబీ మాల్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ నేను 5,000 గెలుచుకున్నాను. సూపర్ అండి. ఈసారి కూడా చాలా బాగా వేశారు ముగ్గు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేరు? నా పేరు సునీత. సునీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను శ్రామిక నగర్ నుంచి వస్తున్నాను, కొత్తూరు. ఓకే. సో ముగ్గు అయితే చాలా పెద్ద ముగ్గు వేశారు. అసలు ఎంత టైం పట్టింది ఇంత పెద్ద ముగ్గు వేయడానికి? 1.5 hour పట్టింది. 1.5 hourలో కంప్లీట్ చేసేసారా? ఒక్కరే? హెల్ప్ కూడా తీసుకోలేదు. కానీ ఈ ముగ్గు చూస్తుంటే అసలు నిజంగా చాలా బాగా కుదిరింది. వినాయక స్వామి కానీ. సో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు ఈ ముగ్గు? నేను చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తానండి. ఇలాంటి కాంపిటీషన్స్కి వెళ్తుంటాను. 2-3 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను ఇట్లా చేయడం. సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా థ్యాంక్స్ అండి. సో మన దేశానికి రైతు వెన్నెముక లాంటి వారు. సో అందరికీ రైతు యొక్క ఇంపార్టెంట్ తెలిసిందే. సో ఈరోజు ఆ యొక్క ఇంపార్టెంట్ని ముగ్గులో చూపిస్తూ వేసిన వారు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్. పేరు? వాణి. వాణి గారు. సో వాణి గారు, ఒకసారి మీ ముగ్గు కాన్సెప్ట్ చెప్తారా? ఇది మొత్తం సంక్రాంతిని రిప్రజెంట్ చేస్తుంది. సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే రైతులు, పాడి పశువులు వీటన్నిటికీ పంట పండేదానికి సూర్యుడు, చంద్రుడు సహాయపడతారు. వాళ్ళకు వచ్చిన ఫస్ట్ పంటని సంక్రాంతికి కోసి వాటితో పొంగల్ పెట్టి వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇది సంక్రాంతి యొక్క గొప్పతనం. సో సంక్రాంతి గొప్పతనాన్ని మీ ముగ్గులో చూపించేశారు. ఓకే. సో మామూలుగా ఈ ముగ్గు వేయడానికి మీకు ఎంత టైం పట్టింది అండ్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు? ఇంత మంచి ఆర్ట్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. డైరెక్ట్గా వేసాము. డైరెక్ట్గా వేసారు? అసలు ప్రాక్టీస్ చేయలేదా? లేదండి, ముగ్గులు వేసే అలవాటు కూడా లేదు. ముగ్గులు వేసే అలవాటు లేదు, ప్రాక్టీస్ లేదు, డైరెక్ట్ ఇలాగ వేసేస్తే అంత అద్భుతంగా వచ్చిందా? స్కూల్లో డ్రాయింగ్ వేస్తాం కదా, అదే అదే ప్రాక్టీస్ అయితే. సో ఆ ప్రాక్టీస్ మీద ఇక్కడ ఇంత పర్ఫెక్ట్ కుదిరింది. పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. ఓకే వాణి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. షాపింగ్ ప్రపంచం. Here we are, Nellore people love you, love you, Nellore people. Here we are, Nellore people.
వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. సకుటుంబ షాపింగ్ ప్రపంచం. సో మన సంక్రాంతి రోజు తెలుగుదనం ఉట్టిపడేలా ఒక అందమైన ముగ్గు వేసిన మహిళ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, పేరు? శ్రీజ అండి. శ్రీజ గారు. సో శ్రీజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను 4th మైల్ నుంచి వస్తున్నానండి. ఓకే, సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అసలు నిజంగా చాలా బాగుంది. ఒకసారి ముగ్గు గురించి చెప్తారా? ముగ్గు గురించి మన భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు దానికి కాన్సెప్ట్గా మన తెలుగుతనాన్ని దీనిలో చూపించాను. కింద కొటేషన్ కూడా రాసున్నారు. భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరాలలో కొత్త వెలుగులు నింపడానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కాన్సెప్ట్. సో ఒక ఫ్యామిలీయా? ఇది ఫ్యామిలీ అండి. సూర్య నమస్కారం చేస్తున్నారు ఫస్ట్. పొంగలు స్టార్ట్ అయింది, ఇంటి ముందుకి గో వచ్చింది. సో మా సంక్రాంతి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. ఒక ఫ్యామిలీతో మీరు సంక్రాంతి స్టార్ట్ చేశారు. ఒక కుటుంబం సంక్రాంతి ఎలా జరుపుకుంటారో మొత్తం కాన్సెప్ట్ మొత్తం చూపించాను. అవును, నిజంగా. ఎందుకంటే మనకి సంక్రాంతి రోజు ఏవైతే స్పెషల్గా మనకు కనిపిస్తాయో అవన్నీ కూడా మీ ముగ్గులో కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రత్యేకంగా ఫ్యామిలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అదంతా ఇక్కడ వేసేసారు. ఓకే, సో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఫస్ట్ టైం ఎంజీబీ మాల్కి వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఇంత మంచి ముగ్గులు వేస్తున్నారు. మాలోని ఎంతమందిలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అన్నీ ఇక్కడే చూస్తున్నాను. చాలా బాగా వేశారు అందరు ముగ్గులు. చాలా నచ్చింది నాకైతే. నెక్స్ట్ టైం కూడా రావాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఎంజీబీ మాల్లో ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన మరొక పార్టిసిపెంట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. పేరు? నా పేరు గాయత్రి. గాయత్రి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు అండి. నెల్లూరే. సో మీలాగే మీ ముగ్గు కూడా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. సో ఒకసారి మీరు వేసిన ముగ్గు గురించి చెప్తారా? గోదాదేవి సింబల్, కృష్ణుడు వచ్చి గోదాదేవి కోసం ఎదురు చూస్తున్నట్టుగా, గోదాదేవి వచ్చి కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉండాలి అనుకొని కొంచెం తెలిసేలా చేశాను. కానీ సంక్రాంతి రోజు మీరు తెలుసుకున్న విషయాన్ని మీ ముగ్గుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను అనుకున్నాను. ఇంకా మేము ఉండేది అపార్ట్మెంట్స్లో, చిన్న ప్లేస్, చిన్న ముగ్గులు వేసుకుంటాను. కానీ పెద్ద ముగ్గులు వేయాలనేది నా డ్రీమ్. అది ఫస్ట్ టైం ఎంజీబీ మాల్ ద్వారా నేను నా కోరిక తీర్చుకున్నాను. సో థ్యాంక్ యూ గాయత్రి గారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? పావని అండి. పావని గారు. సో పావని గారు మీరు కూడా హెల్ప్ చేశారు? అవునండి. చెన్నై నుంచి వచ్చి హెల్ప్ చేశారు హెల్ప్ చేయడానికి. సో మీరు కూడా ముగ్గులు వేస్తుంటారు? వేస్తామండి. మన సాంప్రదాయాన్ని అందరికీ చూపించడం. సో మనతో మాట్లాడడానికి మరొక పార్టిసిపెంట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. పేరు? నాకు స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉస్మాన్ సాహెబేట కృష్ణ మందిరం ఇదండి. ఓకే, సో ఒకసారి మీరు వేసిన ముగ్గు గురించి. నేను వేసిన ముగ్గు అండి ఇది. గొబ్బెమ్మలు, హరిదాసులు, గాలిపటాలు, భోగి కుండలు, తామర పూలు, ముగ్గు అంటేనే కాన్సెప్ట్ కదండి, అందుకని ఇలా వేసానండి. సో గాలిపటాలు కూడా వేస్తున్నారు. మొత్తం గ్రీన్ కలర్తో నింపేశారా? అవునండి. సో ఇది వచ్చేసి గడపనా, వాకిలా? గడప టెంపుల్ అండి అది. ఓకే, సో టెంపుల్ దగ్గర మనకి ఎట్లయితే పసుపు కుంకుమతో అలంకరించుంటారో అలా వేసానండి. ఓకే, సో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాను ఇక్కడ. సో ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినటువంటి మరొక పార్టిసిపెంట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. పేరు? శ్రావ్య. శ్రావ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? టౌనస్పేట. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ముగ్గు కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, వావ్, చాలా బాగుంది. సో స్పెషల్గా ముగ్గు తరపు నుంచి కూడా విషెస్ చెప్పేస్తున్నారా ఇప్పుడే? అవునండి. ఓకే, ఒకసారి మీరు వేసిన ముగ్గు గురించి. అమ్మవారు అన్నీ వచ్చేటట్టు. అంటే సంక్రాంతి అంటే స్పెషల్గా ఫెస్టివల్స్ అంటే మనం ఎక్కువ అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారిని వేశారు. సో మొత్తం ఆ చుట్టూ అంతా కూడాను మీరు మెలికల ముగ్గులు వేశారు కదా, అది వేయడానికి కొంచెం టైం పడుతుందిగా? పడుతుంది, కానీ
వేసాను. సో మొత్తం ముగ్గు వేసి మొత్తం కలర్స్తో ఫిల్ చేసేసారు. అవును. ఓకే. సో మనకి ఫెస్టివల్ అనగానే దీపాలు కనిపిస్తుంటాయి అండ్ అలాగే మనకి స్పెషల్గా విలేజెస్లో చూస్తే హరిదాసు, సో పాటలు పాడుతూ హరిదాసు గీతాలు, పొంగళ్ళు, చెరుకులు ఇవన్నీ కూడా ఒక ముగ్గులో చూపించేస్తున్నారు. అన్నీ కవర్ కావాలని, పిల్లలకు అర్థం కావాలని అలా చేశాను. ఓకే. సో సంక్రాంతి అంటే ఏంటి అనేది ముగ్గులో చెప్పేస్తున్నారు. అవును. సో ఇక్కడ హౌస్ ఏంటి? హౌస్ అండి, మాల్. ఓకే. కైట్స్ నుంచి తోరణాలు మొత్తం కవర్ చేసేసారు. పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారా? ఇది వరకు పార్టిసిపేట్ చేశారు? ఫస్ట్ టైం. ఇది కూడా కన్ఫ్యూజ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పైకి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా, దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా. పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా, పాల నవ్వులే పచ్చి పాయసాలుగా, కలబోసి తెరతీసి కనువిందుగా మన కందిన సిరి సంపదే సంక్రాంతి. ముద్దబత్తులు, మువ్వ మొతలు, నట్టింట కాలు పెట్టు పాడి పంటలు, వెండి ముక్కలు, పైడి కాంతులు, పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. సో చూశారు కదా, ఈరోజు ఎంజీబీ ఫెలిసిటీ మాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో చాలామంది చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా అందమైన పెద్ద పెద్ద ముగ్గులను కూడా వేశారు. సో మన సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తూ మన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి ఒక్కరు కూడా అందమైన ముగ్గులు వేశారు. సో ఈ సంక్రాంతి మీరు కూడా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. మనం మళ్ళీ మరొక స్పెషల్ ప్రోగ్రాంలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.